అధ్యక్షులు ఉపాధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఒక బీసీ బిడ్డను. బీసీ బిడ్డ అంటే చాలా సంతోషం. ఎందుకంటే సంచార జాతుల్లో పుట్టిన బీసీ బిడ్డను. ఈరోజు నిజంగా గత 30 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసినాం. ఆర్ కృష్ణయ్య గారితో పాటు రకరకాల బీసీ ఉద్యమాలు చేసినాం. అదేవిధంగా కనీసం మాకు ఢిల్లీలో ఎన్నో కేసులు జంతర్ దగ్గర కూడా ఆ రోజు క్యాపిటేషన్ ఫీజు గురించి కానీ ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ ఎన్నో జీవో తెచ్చుకొని ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో చేసుకున్నాం. కానీ ఇంతవరకు కూడా అన్నీ చేసుకున్నాం కానీ రాజ్యాధికారం ఎప్పుడూ రాలేదు. రాజ్యాధికారంలో మనం ఎంతో వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు నిజంగా అన్ని పార్టీలు కూడా మన సైడ్ చూస్తున్నారు బీసీల గురించి. ఈరోజు నిజంగా ఒక పోలీలాగా, ఒక మహాత్మునిలాగా, అదేవిధంగా ఒక అంబేద్కర్ లాగా, అంబేద్కర్ సాధన కోసం అన్నగారు మహారాజు అన్నగారు బయలుదేరాక రాష్ట్రం మొత్తం చూస్తున్నాము. నిజంగా విశారదన్ మహారాజ్ అంటే ఎవరు ఏంటి అసలు ఆయన ఉన్నతమైన చదువులు చదువుకునే వ్యక్తి, ఒక బ్రహ్మాండమైన ఒక ఉద్యోగం చేస్తున్న వ్యక్తి. అసలు ఎందుకు మంచి హ్యాపీగా ఉండొచ్చు కదా అనుకున్నా. కానీ నిజంగా వారు ఆ రోజు చేసిన పాదయాత్రలో వారు మాట్లాడుతున్న తీరు కానీ, అదేవిధంగా మాలను సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా పూసల కులంలో పూసల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు, మా సంఘాలల్లో ఎంబీసీలో సంచార జాతుల్లో అసలు ఇంతవరకు కూడా చట్టసభల్లో అడుగుపెట్టిన కులాలకు కూడా నిజంగా ఎంత బ్రహ్మాండంగా ప్రతి సంఘం దగ్గరికి ప్రతి ఊర్లో కూడా వెళ్ళి వాళ్ళ వృత్తుల గురించి కానీ, వాళ్ళ జాతుల గురించి కానీ, వాళ్ళ కులం గురించి కానీ, వాళ్ళ అభివృద్ధి గురించి కానీ, కులం ఏ విధంగా పుట్టింది, కులానికి మీరు ఏ విధంగా చేయాలి, అసలు కులం అంటే ఏంటిది, బీసీ అంటే ఏంటిది అని ప్రతి ఒక్కరు కూడా కళ్ళకండి. అదే మార్పు ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీ వాదాన్ని వచ్చింది. ఆ బీసీ వాదం ఈరోజు ఈ విధంగా రావడానికి కారణం ఆ రోజు అన్నగారు చేసిన పాదయాత్రని. నిజంగా చెప్తున్నాం, ఆ రోజు ఆ పాదయాత్ర లేకపోతే ఈరోజు పార్టీలన్నీ కూడా మన దిక్కు చూడకపోతున్నాం. ఏంటి 42% కామరెడ్డి డిక్లరేషన్ కావాలన్నారు. అదొకటి మన మీద వేసీలు మనందరం మన సంతోషపడ్డం. వస్తుంది చేస్తుంది, మన రాజ్యాధికారం వస్తుంది. సంచార జాతుల్లో బీసీలో ఉన్న మన కులాలన్నీ కూడా రాజ్యాధికారంలో మేము సర్పంచ్లు అవుతాము, ఎంపీటీసీలు అవుతాము, చిన్న స్థాయిగా ఏదో ఒక రకంగా రాజ్యంలో మాధురంగా పాలు ఉంటుందని అనుకున్నాం. కానీ మనని ఏదో ఎరదొప్పించేసి అక్కడ వరకు ఆపేసి ఆ రోజు 42% బీసీ రిజర్వేషన్ నిజంగా ప్రకటించుకుంటే ఈ రోజు కింది స్థాయిలో ఉన్న వారందరూ కూడా సర్పంచులుగా, ఎంపీటీసీలు. కానీ ప్రభుత్వం చేసిన ద్రోహానికి మన బీసీలందరూ కూడా 42% కాదు 55% పైన గెలిచిళ్ళు. అది నిజంగా ప్రభుత్వానికి కానీ పార్టీలకు కానీ విధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం 42% గురించి కొట్లాడినాం. కానీ బీసీలందరూ ఐక్యంగా బీసీ వాదంతో ఈ రోజు సుమారుగా మనము ఏదైతే ఉన్న చట్టసభ 45% కన్నా ఎక్కువ వచ్చింది. దానికి రావడానికి ఏంటిదంటే మనలో వచ్చిన ఐక్యత, మనలో వచ్చిన బీసీ వాదం, మన వారి మనము కాపాడుకోవాలి, మన బీసీలో మనతో పాటు ఉండాలి అనే విధంగా మనము ఈరోజు పోరాటం చేస్తున్నాము. నిజంగా ఈ మధ్యలో చూస్తున్నాం, చాలా మంది ప్రతిపక్షంగా చూస్తున్నాము, ప్రతిపక్ష నాయకులు చూస్తున్నాము, మిత్రపక్షాలు చూస్తున్నాము. గత ప్రభుత్వం ఏం చేసింది మనం ఆ రోజు బీసీలు అంటూ లేకపోతే తెలంగాణ రాదు. ఆ రోజు బీసీలందరూ కూడా సంచార జాతులు కానీ బీసీలు కానీ ఆ రోజు మిలియన్ మార్చ్ లోపల కుల సంఘాల జేఏసీగా ఏర్పడి ఆ రోజు గంప నెత్తిలో పెట్టుకొని చిన్నపిల్లల సంఘాలు పెట్టుకొని దెబ్బలు తినుకుంటూ పోయి చేసి రాజ్యాన్ని సాధించుకుంటే అదే రాజ్యానికి అదే విధంగా ఉన్నాం. కానీ మనకి ఇంతవరకు కూడా ఒక్కరికి కూడా రాలేదు. చెప్పకుండా సిగ్గుశెట్టి గోల్చిన కొడితే కొడుకు అని కొట్టాడు. ఈరోజు మళ్ళా ప్రభుత్వం కానీ ఆయనే మంత్రి. అంటే మనం తెచ్చుకున్న ప్రభుత్వం లోపల మన ఏదైతే తెలంగాణకి మనకి ఏది వ్యతిరేకంగా ఉన్న నాయకులందరూ కూడా అది ధనదాహత్య. ఇప్పుడు సార్ చెప్పారు ప్రొఫెసర్ గారు, డబ్బు వాళ్ళ చేతిలో ఉంది. ఆ డబ్బు చేతిలో ఉన్నప్పుడు అధికారాన్ని కూడా కొనగలిగారు. అదే డబ్బు వాళ్ళ చేతిలో ఉండి అధికారంగా ఈరోజు నిజంగా ఒక మహాత్ముల్లాగా నిజంగా మహారాజ్ సార్ రావడం. వారు చిన్నగా చూడండి, రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే వెలుగు మంటల్లో చేసిన ఏదైతే ఇది ఇంటను నీలమట్టం చేసి ఘోరాతి ఘోరంగా ఒక హాల్లో వేసి ఒక ఏదైతే మన గొర్రెల మంద లాగేస్తే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు లేరు.
పోయిన నాయకులు ప్రతిపక్ష నాయకులు ఫోటోలు దిగేళ్ళు మేము చేస్తాం అది అన్నారు. అదేవిధంగా దేశ రాజకీయాలు నడిపిస్తే వాళ్ళు కూడా మేము ఏదైనా పోరాటం చేస్తాం వింటాం. కానీ ఆ రోజు విశారద మహారాజు గారు వెళ్ళి, అదేవిధంగా రాష్ట్రంలో కల్వకుంట్ల కవితక్క గారు వాళ్ళతో పాటు ఇద్దరు సహకారాలు అందించుకుంటూ వారు ఏం చేసిండ్రు, నిజంగా పోరాటం అంటే అది పోరాటం. ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష పోలీసులు కొడుతున్న అది ఖమ్మం అనేది ఒక బహిరంగంగా ఒక తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఏసి లాక్కొని పోలీసులు తీసుకుపోయి పట్టుకొని లాక్కుంటా పోతుంటే అంత ఘోరాతి ఘోరంగా జరిగిన ఖచ్చితంగా దీక్ష విరమించకుండా వచ్చి అదే దీక్షను హైదరాబాద్లో వారు ఎలాంటి నీళ్లు కూడా తాగకుండా ఆమరణ దీక్ష పెడితే ప్రభుత్వం దిగి వచ్చి అదే స్థలంలో కూడా ఇల్లు కట్టించిందో ప్రభుత్వాన్ని నేలపాలు చేసిన ఒక నాయకుడు ఎవరైనా ఉంటే ఈరోజు మహారాజు మన విశారద మహారాజు గారు, అదేవిధంగా వారితో పాటు కల్వకుంట్ల కవితక్క గారు కూడా ఈరోజు పోరాటం చేసి మొదటిగా ప్రభుత్వాన్ని ఈరోజు తల వంచుకునే విధంగా ప్రభుత్వాన్ని మెడలు వంచి ఏదైతే అనుకున్నది సాధించిందో అదే ఈరోజు చేస్తున్న పోరాటానికి మొదటిగా వారు నాంది వేశారు. అది దానికి మనందరం కూడా ముందుగా ఈరోజు ఇంతమంది అంటే ఇప్పుడు వచ్చిన నాయకులందరూ అప్పుడు చూస్తున్నాం, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాం. ఒక్కొక్కరు అసెంబ్లీలో మాట్లాడుతున్నట్టు, ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం. మన గౌడ బిడ్డలు కానీ మా బిడ్డలు అలాంటి చూస్తుంటే ఒక నాయకుడు కులం నుంచి వచ్చిండు. ఒక గౌరవాధ్యక్షుడు అంటే కుల రాష్ట్రానికి గౌరవాధ్యక్షుడు, రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది కానీ 6 లక్షల మందికి అంతమంది ప్రతినిధి ఇక్కడికి వచ్చిండు. అంటే ఈ సభ నిజంగా వాళ్ళ కులస్తులు అందరూ వచ్చినట్టే ఈరోజు ఏదైతే ఉందో లాల్ బహదూర్ స్టేడియం వెళ్ళిపోతుంది. అలాంటి వ్యక్తులందరూ ఈరోజు ఇక్కడికి వచ్చిండు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ముఖ్య నాయకులే. ఎందుకంటే మాట్లాడుతూ చూస్తే కదా ప్రతి ఒక్కరి కులానికి అందరు ఉన్నారు, ప్రతి ఒక్కరి కులాలు ఉన్నారు బీసీ. ఇది మనందరం కూడా మన విశారద మహారాజు గారు చెప్పే విధంగా మనందరం ముందుకు వెళ్దాము. అతి త్వరలో కూడా ఒకటి మంచి ఒక అవకాశం కూడా వస్తున్నది. అన్నగారు ఏదైతే స్థాపించిందో రాష్ట్రానికి రాజ్యాధికారం ఏదైతే మన ప్రజాస్వామ్య పద్ధతిగా ఇంతవరకు వచ్చింది, మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రం వచ్చింది కానీ మనం మొత్తం ఏది కూడా మనం సాధించుకోలేము. ఈరోజు అన్నగారు మంచి ఒక సదుద్దేశంతో ఎక్కడ చూసినా ఏది చూసినా ఎంత మంచి వారు చెప్పిన మాటలు కానీ ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్న నిజంగా మీరు ఒక్కసారి యూట్యూబ్లో కూడా చూడండి అన్నగారిని, అసలు నిద్ర కూడా పట్టదు. ఆ మాటలు ఏంటంటే మనం జరిగిన అన్యాయం చూస్తుంటే, మన కుల సంఘాలకి ఏ విధంగా మనం నష్టపోయినాం చూస్తుంటే, ఇంతవరకు మనం ఏ విధంగా బానిసలుగా పనిచేసాం చూస్తుంటే, ఇంతవరకు ఏదైనా తెలంగాణలో పట్ట బీసీలకు ఒక ఏదైనా పార్టీ వస్తుంది అనుకో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏది కూడా రాలేదు. కానీ అదంత మంచి అవకాశంతో ఈరోజు మన విశారద అన్నగారు, అదేవిధంగా వారికి కూడా కల్వకుంట్ల కవితక్క గారు కూడా ఎందుకంటే చెప్పారు, ఫస్ట్ వచ్చే ముందు చెప్పారు ఏంటిది, నేను గత ప్రభుత్వంలో నేను ఎలాంటిది మాట్లాడలేను, నేను తప్పు చేసిన ఉద్యమకారులకు నేను అన్యాయం చేసినచ్చు, నేను ఎందుకంటే మాట్లాడలేను, క్షమించండి, నేను అందరికీ కూడా క్షమాపణ అడుగుతున్నాను. ఆ విధంగా వచ్చారు. వచ్చినప్పటి నుంచి కూడా కేవలం బీసీ వాదంతో వచ్చారు. మొన్న కూడా ఉగాది రోజు నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏదంటే బీసీ వాదం అన్నారు. అదేవిధంగా అక్క పెట్టుకున్న బీసీ వాదానికి అన్నగారు కూడా అదే కేవలం బీసీ వాదంతో ఉన్నందుకే అన్నగారు అక్కగారితో కలిసి ఈరోజు పోరాటం చేస్తున్నారు. వారిద్దరు పోరాటానికి నిజంగా మనము మంచి రోజులు వచ్చి అనుకుంటున్నాము. ఖచ్చితంగా అతి త్వరలో మనకి మంచి రోజులు వస్తాయి. ఖచ్చితంగా వచ్చేది బీసీ రాజ్యము. బీసీ రాజ్యంలో బీసీలకు అధికారం ఉంటుంది. చాలా సంతోషం ఈ రోజు నా ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎంతో మాట్లాడాలనుకున్నా కానీ సంతోషంగా ఇంతమందితో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నగారికి సంతోషం. ఈరోజు అన్న మీరు చేసే కార్యక్రమానికి, మీరు చేసే పోరాటానికి రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంచార జాతులు ఎంబీసీలు అందరూ మీతో పాటు ఉన్నారు. అదేవిధంగా కల్వకుంట్ల కవితక్క గారు కూడా మీతో పాటు చేశారు. ఆ ఉద్యమానికి మేమిద్దరం తోడుకుంటాము. నిజంగా ఇక్కడ అన్న మంత్రి గారు రావాలి, అన్నగారు నాకు చెప్పారు, అదే బాబన్న నాటి మా ఫ్రెండ్ మా గతం నాకు ఇప్పుడు చేసి నిజంగా అంత వ్యక్తి, అంత పెద్ద గొప్ప వ్యక్తి కూడా ఇక్కడికి రావడం సంతోషం. అతి త్వరలో వారికి మంచి నాయకత్వం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చేగూరు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు బొబ్బే శేఖర్ గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పరిచయంగా రాజు నాయక్ సిపిఐ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.